హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ నుంచి మరొక బెస్ట్ బడ్జెట్ ఫోన్ త్వరలో చూడొచ్చు అనమాట. రియల్మీ 14T ఎందుకు ఇప్పుడు ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నారంటే, మనందరికీ రియల్మీ 14X తెలుసు కదా. దానికి ఇన్స్పిరేషన్గా ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మెయిన్గా మనకి ఈ మొబైల్లో 3 ఫీచర్స్ అయితే హైలైట్ చేస్తారనమాట. ఒకటి చూసినట్టయితే ఈ సెగ్మెంట్లో ఇది AMOLED డిస్ప్లేతో రాబోతుంది. అలాగే IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. అది లాంగెస్ట్ 6000 mAh బ్యాటరీతో రాబోతుంది అనమాట. అంటే ఈ 3 ఫీచర్స్ కొంచెం అట్రాక్టివ్ ఉన్నాయి అనమాట. ఈ 3 ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 14K రావచ్చు అనమాట. 14,000 అనుకోండి. ఇంకా మీరు బ్యాంక్ కవర్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఏమన్నా అప్లై చేస్తే ఒక 1000 వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. ఇంక ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం అనమాట. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కవర్ చేసి ఫైనల్గా నా ఒపీనియన్ చెప్తా. అంతేకాకుండా ఈ మొబైల్ ఎవరికో సూట్ అవ్వదు అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట. గైస్, నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. యాక్చువల్గా ఇది మనకి 3 కలర్స్ రాబోతుంది అనమాట. ఒకటి ఉంటుంది సిల్క్ అండ్ గ్రీన్, అలాగే సెకండ్ కలర్ చూడండి వైలెట్ గ్రేస్, అలాగే సాటిన్ ఇంక్ అనమాట. ఈ 3 కలర్స్ మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నాకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూర్చుంటే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇది మనకి డబుల్ స్టూడియో స్పీకర్స్ రాబోతుంది. ఇక్కడ మనకు అప్ టు 300% అయితే వాల్యూమ్ బూస్ట్ చేస్తామని చెప్తున్నారు. సౌండ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉంటుంది చెప్పొచ్చు. అంటే చాలా లౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మీరు సౌండ్ విషయంలో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అప్ టు 30 minutes వరకు ఈ వాటర్ రేటింగ్ అనేది సపోర్ట్ చేయగలదు. అలానే మీరు ఊరికి వాటర్లో వేస్తే మీకు IP రేటింగ్ అనేది దెబ్బతినిపోతుంది. ఆ తర్వాత మీరు సర్వీస్ సెంటర్కి ఎత్తుకుని కూడా ఏం గుణం ఉండదు అనమాట. అలాగే మనకి థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 7.9 mm థిక్నెస్ ఉంటుందని చెప్తున్నారు. కొంచెం సన్నగానే ఉంటుంది అనుకోవచ్చు, మరి అంత లావ్ అయితే ఉండదు. కొంచెం హ్యాండ్ ఫీల్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అలాగే మన వెయిట్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 181 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. కొంచెం లైట్ వెయిట్ అనమాట. ఇంక ఇక్కడ డిజైన్ విషయానికి వచ్చినట్టు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సాటిన్ ఇన్స్పైర్డ్ డిజైన్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనకి ఆ లెవెల్లో డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. డిజైన్ కూడా కొంచెం యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇంతకీ డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.67 inches AMOLED డిస్ప్లే రాబోతుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. మనకి ఇక్కడ ఏ గ్లాస్ యూజ్ చేస్తారు అనేది ప్రెజెంట్ అయితే మెన్షన్ చేయలేదు. మనకి ఇక్కడ 2100 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. అంటే మనకి సూపర్ బ్రైట్నెస్ అనమాట. అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో వాడేటప్పుడు కూడా మొబైల్ బ్రైట్నెస్ అనేది ప్రాబ్లం అయితే ఉండదు. మేజర్ మనకి అవుట్డోర్లో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ఈ బ్రైట్నెస్తో. అలాగే మనకి ఇక్కడ HDR ఇమేజ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి వైడ్ వన్ ఎన్వోన్ సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనము HDRలో వాచ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి బ్రైటెస్ట్ డిస్ప్లే అంటే మనకి బ్రైట్నెస్ కానీ అలాగే విజువల్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంప్రెస్గా వస్తాయని చెప్తున్నారు. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి ఏమైనా మూవీస్ కానీ గేమింగ్ అనేటప్పుడు విజువల్స్ అనేవి వేరే లెవెల్లో ఇంప్రెస్ చేస్తాయని చెప్పొచ్చు. మనకి డిస్ప్లే విషయానికి చూసుకుంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. అది సెగ్మెంట్లో ఇది మన ప్రాసెస్ విషయానికి చూసుకుంటే సార్ మనకి ఇక్కడ MediaTek అయితే వెళ్ళారన్నమాట. ఇది మనకి MediaTek Dimensity 6300 ప్రాసెస్ మీద రాబోతుంది విత్ 4nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం మీడియం ఉంది. అలాగే మనకి ప్రాసెసర్ విషయానికి చూసుకుంటే ప్రాసెసర్ అనేది కొంచెం మీడియం ఉంటుంది అనమాట. మరి అంత హైయెస్ట్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ఉండదు. అంటే నార్మల్ గేమ్స్ మాత్రం అయితే ఆడుకోవచ్చు అనమాట. అంటే మీకు మీడియం యూజ్కి, మల్టీ టాస్కింగ్కి, డే టు డే యూజింగ్కి ఇలాంటి వాటికి మీకు ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది Android 15 రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకి UI 6.0 కస్టమైజ్ రాబోతుంది. UI 6.0లో మనకి డైనమిక్ బార్ కానీ అలాగే కంట్రోల్స్ అండ్ గెషర్స్ కానీ ఇవన్నీ అయితే చేంజ్ అయ్యని చెప్పొచ్చు అనమాట. UI 6.0లో మేజర్గా మనకి సాఫ్ట్వేర్ వెర్షన్ అంతా కూడా చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. AI ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి AI ఎరేజర్ కానీ AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మేజర్గా బడ్జెట్ మొబైల్కి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఇందులో ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా మనకి కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డబుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 50 MP ఇచ్చారనమాట. ఇది మనకి వాయిస్ అయితే సపోర్ట్ లేదు, బట్ PDF సపోర్ట్ ఉంది అనమాట. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా ఫోటోస్ అనేవి చాలా స్టేబుల్గా వస్తాయి. విత్ హై ఎఫిషియన్సీలో మీరు ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ సెకండరీ కెమెరా విషయానికి అయితే మనకి ఇక్కడ 2 MP ఇచ్చారనమాట. ఇది మనకి డెప్త్ కెమెరా అన్న మ్యాక్రో కెమెరా అనేది నాకు ఇంతవరకు తెలియదు. అంటే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. ఇది ఏ కెమెరా అనేది మొబైల్ లాంచ్ అయిన తర్వాతనే సెకండరీ కెమెరా ఏది యూజ్ చేస్తారని తెలుస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి అయితే మనకి ఇక్కడ 16 MP ఇచ్చారనమాట. 16 MP అంటే పర్లేదు, డీసెంట్ ఫోటోస్ అండ్ షార్ప్ ఫోటోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ బ్యాటరీ విషయానికి అయితే ఇది మనకి వెరీ లాంగెస్ట్ 6000 mAh బ్యాటరీ పెట్టారనమాట. ఈజీగా 2.5 day అయితే ఫుల్ వర్కింగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు హెవీగా యూజ్ చేస్తున్నారు అనుకో మీకు 1.5 day వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ 45 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 45 watts అంటే ఈజీగా 1 hour 20 minutes పడుతుంది. ఎందుకు కింద కన్ఫర్మ్ చెప్తున్నారంటే నా మొబైల్ కూడా 45 watts అనమాట. పిల్లలకి ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫస్ట్ చెప్పుకోవాల్సిందే నెంబర్ 1 ఇది మనకి ఈ సెగ్మెంట్లో AMOLED డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ బడ్జెట్ మొబైల్స్కి AMOLED డిస్ప్లే ఇచ్చేది రేర్ అని చెప్పొచ్చు అనమాట. ఏదో కొన్ని మొబైల్స్కి ఇస్తూ ఉంటారు. అలాగే మనకి నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఉంటుంది మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏం కావాలి ఈ మొబైల్ కొనాలంటే ఈ 3 ఫీచర్స్ చాలు. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ ఎవరికెవరు సూట్ అవుతుంది అంటే ఎవరైతే లాంగ్ లైఫ్కి అంతేకాకుండా మీడియం యూస్కి కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ బాగుంటుంది అనమాట. అలాగే మొబైల్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. నా చిన్న ఇష్టం అంటే మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. మీ సపోర్ట్ ఇది నాకు కావాలి.